జై శ్రీరామ్. అందరికీ శుభోదయం అండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలండి. ఈ వీడియోలోనండి భాషను గురించి తెలుసుకుందామనే దాంట్లో వర్ణోత్పత్తి అనేటువంటి అంశాన్ని, దాని తర్వాత ఇంకా ఏమేమి వస్తాయి అనేటువంటి విషయాలను తెలుసుకునే ముందర కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక ఆలస్యం ఎందుకండి, మనము ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వర్ణోత్పత్తి, ఇది సంధి కూడా అడగచ్చండి. వర్ణ ప్లస్ ఉత్పత్తి, వర్ణోత్పత్తి గుణసంధి కింద వచ్చేస్తుంది. కాబట్టి ఈ వర్ణోత్పత్తి అనేటువంటిది ఎలాగా, ఏమిటి, అసలు దేని గురించి చెప్తున్నాము అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అక్షరము అంటే ఏమిటండి, మనకి ఆ నుండి బండిరా దాకా చెప్పుకునేటువంటి అక్షరాలు ఉన్నాయి కదండి. ఆ అక్షరాలను ఉచ్చరించేటప్పుడు, అంటే మనం ఉచ్చరించేటప్పుడు ఏమిటనమాట, పలికేటప్పుడు అండి. ఉచ్చరించేటప్పుడు అంటే అర్థం ఏమిటి, పలికేటప్పుడు చేసే చేష్టలను, అంటే మన ముఖం, దవళ్ళు, పెదాలు, ఇటువంటివి చేష్టలు అన్నమాట. అక్షరాలు గొంతులోని, అంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ గొంతుక స్వరపేటిక అని ఉంది కదండి. ఆ గొంతుకులో నుంచి ఏ ప్రాంత సహాయంతో, అంటే ఏ ప్రాంతంలో దేని సహాయంతో పలుకుబడుతున్నాయో, అది ఎలా మనం ఉచ్చరించబడుతున్నాయో వివరించడమే వర్ణోత్పత్తి. అదనమాట అండి. దాన్ని వివరించడం అంటే క్షుణ్ణంగా తెలుసుకోవటం అనమాట అండి. దానికి ఏమని పేరు, వర్ణోత్పత్తి అని పేరు అనమాట అండి. మరొకసారి చెప్తున్నాను చూడండి. అక్షరాలను ఉచ్చరించేటప్పుడు చేసే చేష్టలను అక్షరాలు గొంతులోని ఏ ప్రాంత సహాయంతో పలుకుబడుతున్నాయో వివరించడమే వర్ణోత్పత్తి. అంటే ఈ వర్ణము అంటే అక్షరము అని కదండి అర్థము. ఉత్పత్తి అంటే పుట్టుట. ఉత్పత్తి అంటే ఏమిటి, పుట్టుట. అంటే అక్షరం అనేటువంటిది ఏ విధంగా పుడుతోంది మీకు అడగచ్చండి. వర్ణోత్పత్తి అంటే ఏమిటి, మీనింగ్ కూడా అడగచ్చండి. అంటే అక్షరము ఉత్పత్తి అయ్యేటువంటిది, వర్ణము అంటే అక్షరము. అర్థమైంది కదండి ఇక్కడ దాకాను. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానములు, అంటే ఈ వర్ణము యొక్క ఉత్పత్తి అయ్యేటువంటి స్థానము అంటే అర్థం ఏమిటండి, చోటు. స్థానము అంటే ఏమిటి, చోటు. వాటిని మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. ఫస్ట్ వన్ ఏమిటి, కంఠవ్యములు. ఫస్ట్ వన్ ఏంటి, కంఠవ్యములు. ఠ ఒత్తి పలకాలండి. కంఠవ్యములు అంటే ఏమిటి, కంఠం నుంచి, ఈ కంఠం నుంచి పలుకుబడే, అంటే మాట్లాడేటువంటి అక్షరములు, అటువంటి అక్షరాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. అ, ఆ, క, ఖ, గ, ఘ, ఇన్య, విసర్గ. అర్థమైంది కదండి. ఈ అక్షరాలు దేని ద్వారా పలుకబడతాయి, కంఠవ్యముల ద్వారా పలుకబడతాయి. దేని ద్వారా పలుకబడతాయండి, కంఠవ్యముల ద్వారా పలుకబడతాయి. రెండోది ఏంటి, కంఠ్యోష్ట్యములు అని చెప్పచ్చండి, లేదా కంఠ్యోష్టాలు అని కూడా చెప్పచ్చండి. అర్థమైందా, అదనమాట. అంటే కంఠం నుంచి తర్వాత పెదవుల ద్వారా, ఓష్టియము అంటే పెదవే అని అర్థం అండి. ఓష్టియము అంటే ఏమిటి, పెదవి. ఇక్కడ కూడా కలిపేస్తాం అనమాట అండి. ఇది కూడా గుణసంధి వస్తుందన్నమాట అండి. అది కాబట్టి ఈ కంఠ్యోష్ట్యాలు అనేటువంటిది ఎలా ఉద్భవిస్తున్నాయో చూద్దాం. కంఠం నుంచి పెదవుల ద్వారా పలుకబడే అక్షరాలు, పెదవుల ద్వారా పలుకబడతాయి. అవి ఏ అక్షరాలు, ఓ, ఓ, ఔ, ఓ, ఓ, ఔ. ఈ అక్షరాలు దీని ద్వారా పలకబడతాయి అని అర్థం చేసుకోవాలండి. మరి ఓ, ఓ, ఔలు దేని ద్వారా పలుకబడతాయి, కంఠ్యోష్ట్యాలు ద్వారా పలుకబడతాయి అని చెప్పాలన్నమాట అండి. మరి మూడోది చూద్దండి, కంఠ తాళవ్యాలు. తాళవ్యము అంటే దౌడ,
తాళవ్యము అంటే ఏమిటండి? దవడ. అంటే కంఠం నుంచి దవడల ద్వారా నుంచి మనం ఆ అక్షరాలని పలకబడతామన్నమాట అండి. కాబట్టి ఆ అక్షరాలు ఏవేమిటో చూద్దాం. ఏ ఏ ఐ, ఏ ఏ ఐ, ఈ 3 అక్షరాలు దేని ద్వారా పలకబడతాయండి? కంఠ తాళవ్యాలు. కంఠ తాళవ్యాలంటే కంఠము దవడ, కంఠము దవడ అదనమాట. తాళవ్యాలు, తాళవ్యాలు అంటే దవడలు. తాళవ్యాలు అంటే ఏంటండి? దవడలు. దవడల సహాయంతో పలుకబడే అక్షరాలు, దవడల సహాయంతో పలకబడే అక్షరాలు లేదా తాళవ్యాల సహాయంతో పలుకబడే అక్షరాలు. అలాగ అడగచ్చు, ఇలాగ అడగచ్చండి. తాళవ్యాలు అంటే అర్థం ఏమిటి? దవడలు. అర్థమైంది కదండి. ఇవి ఏ ఏ అక్షరాలు? ఈ ఈ, చ ఛ, జ ఝ, ఇని, యా షా. మెలికల షా అండి. శనివారం అని పలుకుతాం కదా, ఆ షా అన్నమాట అండి అది. కాబట్టి ఈ అక్షరాలన్నీ కూడా దేని ద్వారా పలుకుబడతాయండి? తాళవ్యాలు లేదా దౌడల ద్వారా పలుకుబడతాయి. ఇక 5వది చూద్దాండి. ఓష్ట్యాలు. ఓష్ట్యాలు అంటే పెదవులు. మీకు ఇందాక ఇక్కడ ఒకటి వచ్చిందండి, పెదవుల ద్వారా కంఠ్యోష్ట్యాలు అని వచ్చింది కదండి. అంటే కంఠం నుంచి దౌడ పెదాల ద్వారా ఇప్పుడు ఓన్లీ పెదవుల ద్వారానే పలుకుతామండి, అదనమాట. ఓష్ట్యాలు పెదవుల ద్వారా పలుకుబడే అక్షరాలు. దేనితోటి పలుకుతాండి? పెదవుల ద్వారా పలుకుతాం. అవి ఏమేమి అక్షరాలు చూద్దాం. ఉ ఊ, ప ఫ, బ భ, మ. అర్థమైందండి అది. ఓష్ట్యాలు అంటే ఏమిటి? పెదవులు. పెదవుల ద్వారా పలకబడేటువంటి అక్షరాలు ఏమిటి? ఉ ఊ, ప ఫ, బ భ, మ అనేటువంటి అక్షరాలని పలుకుతాము. దీని తర్వాత ఇంకా మరికొన్నిటి ఉన్నాయి, వాటిని కూడా చూద్దామండి. ఓష్ట్యాలు తర్వాత ఏమొస్తుందండి? దంత్యాలు. దంత్యాలు అంటే దంతాల సహాయంతో పలుకుబడే అక్షరాలు. అంటే ఇక్కడ ఈ లోపలికి పళ్ళు తర్వాత దంతాలు ఉంటాయి కదండి, ఆ దంతం యొక్క సహాయంతో కొన్ని అక్షరాలు పలుకుతాము. ఆ అక్షరాల పేరు ఏంటంటే త, థ, ద, ధ, న, ల, స. ఈ అక్షరాలు దేని సహాయంతో పలుకుతున్నాము? దంత్యాలు. దంత్యాలు అంటే అర్థం ఏమిటి? దంతాలు అదనమాట. ఇక 7వది చూద్దామండి. దంత్యోష్ట్యం అంటే దంతం నుంచి, ఓష్ట్యము అంటే పెదవి నుంచి పలుకబడుతుంది అనమాట అండి. అటువంటిది ఏమంటామన్నమాట అండి? దంత్యోష్ట్యం అని చెప్తాం. అంటే దంతము నుంచి పెదవుల ద్వారా పలుకుబడే అక్షరం ఒకటే వస్తుందండి, అది వా. ఏంటన్నమాట? వా. ఆ అక్షరం పేరేటి? వా. వా అనే అక్షరము దేని నుంచి పలకబడుతుంది? దంత్యోష్ట్యం. దేని నుంచి పలకబడుతుందండి? దంత్యోష్ట్యం. అర్థమైంది కదా. లేకపోతే దంత్యోష్ట్యం అనేటువంటి దానిని దేని ద్వారా పలకబడుతుంది? దంతం నుంచి పెదవుల ద్వారా పలుకబడుతుంది. దంతం నుంచి పెదవుల ద్వారా పలుకబడే అక్షరం వా. ఒకటే అక్షరం అండి, వా. అర్థమైంది కదా. ఇక నెక్స్ట్ మనకి వెళ్తున్నాము. మూర్ధన్యాలు. మూర్ధన్యాలు అర్థమైందా అండి? అంటే మూర్ధన్యాలు అంటే ఏమిటి? మూర్ధము అంటే తల, తల నుంచి పుట్టి నాలుక సహాయంతో పలుకుబడే అక్షరాలు. దాన్ని ఏమంటారు? మూర్ధన్యాలు. తల నుంచి పుట్టి నాలుక సహాయంతో పలుకుబడే అక్షరాల్ని ఏమంటారు? మూర్ధన్యాలు అంటారు. మరి అవి ఏమేమి అక్షరాలు? రు, రు, ట, ఠ, డ, ఢ, న అంటాము. నా అని కూడా చెప్పచ్చండి. రా, ష. షడ్రుచులు అని చెప్తాం కదా, ఆ ష అనమాట అండి. అయితే మరలా ఇంకో బిట్ ఎలా అడుగుతాడు? రు, రు, ట, ఠ, డ, ఢ, న, రా, ష. ఇవి దేని సహాయంతో పలకబడుతుంది? మూర్ధన్యాలు. దేని సహాయంతో పలుకబడతాయి? మూర్ధన్యాలు. తల నుంచి పుట్టే నాలుక సహాయంతో పలుకబడే అక్షరాలు ఇవన్నమాట అండి. మరి మూర్ధన్యము అంటే అర్థం తెలిసింది కదండి. నెక్స్ట్ వన్ అనునాసికాలు. నెక్స్ట్ వన్ ఏమిటి? అనునాసికాలు.
ముక్కు సహాయంతో పలుకుబడే అక్షరాలు. ఇంతకు ముందు వీడియోలో కూడా ఇది చెప్పానన్నమాట అండి. ఇంతకు ముందు వీడియోలో కూడా ఇది చెప్పటం జరిగింది. ఇన్యా, ఇని, నా, నా, మా అనేటువంటి అక్షరాలు అనునాసికాలు. దాని తర్వాత అసలు హల్లు అనేది పొల్లు అండి. హల్లు అనేది పొల్లు, అరమాత్ర కాలంతో పలుకుబడుతుంది. ఒక్క అలాగే ఉమ్ము, తర్వాత త్, ఇలాంటివన్నీ కూడా దీనికి ఏ సహాయం చేర్చామండి? ఆ అనేటువంటి హల్లు దానిపైకి వచ్చిందండి. అవే మనకి హల్లుల కింద చెప్పాం. అర్థమైందండి? వాటిని ఏమని చెప్పాము? హల్లులు. అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కా నుండి బండీరా వరకు. కా నుండి బండీరా వరకు పొల్లుతోటే ఉంటుంది. దానికి ఆకారం యొక్క గుర్తు చేర్చాము. ఆ ఆకారం గుర్తుతోటి మనకి కా, ఖ, గ, ఘ అంటే ఆ శబ్దం పలుకుతున్నామా లేదా అండి? ఉమ్ము అని ఉందండి. ఉమ్ము అంటే ఏమిటి? అది పొల్లుతో కూడుకున్న అక్షరం. ఆ పొల్లుకి ఏం చేర్చాము? ఆకారం గుర్తు చేర్చాము. అప్పుడు మకార ఆకారములు మా. అర్థమైందా అండి? అలా చెప్పించేవారు. అప్పుడు మనకి ఉమ్ము ప్లస్ ఆ అనేటువంటిది కలిసింది అనేటువంటి అవగాహన వస్తుందన్నమాట అండి. ఇది హల్లులు అనేటువంటిది పొల్లు అనమాట అండి. దానికి ధ్వని కావాలి కదా. ఆ విధంగా పలికే ధ్వనికి మనం ఏమని ఇస్తున్నాము? ఆకారం యొక్క గుర్తుని చేరుస్తున్నాను. ఆకారం గుర్తు చేర్చినప్పుడు అదేంటి కా నుండి బండిరా వరకు ఉండేటువంటి అక్షరాలు ఏమిటనమాట అండి? హల్లుల కింద చెప్తున్నాను. హల్లుల కింద తర్వాత మనకి ఇంకా స్పర్శాలు, వర్గయుక్కులు, తర్వాత ఇవన్నీ కూడా మరి సరళాలు, వీటినన్నిటినీ కూడా తెలుసుకుందామండి. ఇప్పుడండి మనము ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరాలు అనేవి తెలుసుకుంటాను. కొన్ని అక్షరాలలో 2 3 హల్లులు కలిసి ఉండవచ్చు. అంటే 2 హల్లులు ఉంటాయి, 3 హల్లులు కూడా ఉంటాయి. అది ఏ విధంగా వస్తాయి ఏమిటి అనేటువంటి దానిని తెలుసుకున్నాం. అవి 3 అండి. ఏమేమిటనమాట? ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఎలా వస్తుంది? సంయుక్తాక్షరం అంటే ఎలా వస్తుంది? సంశ్లేషాక్షరం అంటే ఏ విధంగా వస్తుంది? మొదటిది ద్విత్వాక్షరం గురించి తెలుసుకుందామండి. ఒక హల్లునకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే, అదే హల్లుకు చెందిన ఒత్తు చేరుతుంది. దాన్ని ఏమంటాము? ద్విత్వము అంటాము. ద్విత్వము అంటే ద్వి అంటే ఎంత? 2 అంటే 2 తోటి కూడినటువంటి అక్షరం అని అర్థం వస్తుందన్నమాట అండి. అలా చేరిన దానిని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణ మనకి కా అనేది ఇచ్చాం. అంటే కా కింద కా ఒత్తు వచ్చింది. శబ్దాన్ని బట్టే మనం ఒత్తు కా వేరేగా పలుకుతాము, ద్విత్వాక్షరాన్ని వేరేగా పలుకుతాం. కా చూడండి 2 సార్లు కా అనేటువంటి శబ్దాన్ని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దానికే ముందర ఆచరిస్తే అక్క అవుతుంది, చా అనేటువంటి చక్క అవుతుంది. ఇలాగా మన అక్షరాలని గమనించుకోవచ్చు. అయితే దీంట్లో ఏ హల్లులు ఎలా వచ్చింది? ఒక్క ప్లస్ ఆ అంటే 2 సార్లు మరి కా కదండి. ఒక్క ప్లస్ ఒత్తు, కా ఒత్తు, ఒక్క ప్లస్ ఆ. అప్పుడు ఎలా చేరుతుంది? కకార ఆకారం తోటి కా ఒత్తు వచ్చింది. కా అని చెప్తున్నాం అనమాట అండి. ఇది ద్విత్వాక్షరం. అలాగే నా మీరు గ్రహించండి. నా అన్నప్పుడు నా కింద నా ఒత్తు. అన్నా అన్నప్పుడు నా అనేటువంటిది 2 సార్లుగా మనం ఉచ్చరిస్తున్నాం కదండి. నకారం ప్లస్ నకారం పొల్లుతోటి ఉంటుంది, తర్వాత నా ఒత్తు చూపిస్తాం. మళ్ళీ నకారం పొల్లుతోటి ఉంటుంది, మళ్ళా తలకట్టుని చూపిస్తాం. అంటే ఆకారం యొక్క గుర్తుని చూపిస్తాం. అర్థమైంది కదండి. ఆ విధంగా అన్ని అక్షరాల్ని మనం చూసుకుంటే సరిపడుతుంది అనమాట అండి. కాబట్టి ఇప్పుడు ద్విత్వాక్షరం ఏ విధంగా వస్తుంది? ద్విత్వము అనగానేమిటి? ఏ హల్లవుతో ఉందో అదే ఒత్తు కింద వచ్చేటువంటిదే ద్విత్వము. ద్విత్వము అనగా ఏమిటి? 2 తోటి చెప్పేటువంటిదే ద్విత్వము. అంటే ఒక హల్లు కింద అదే హల్లు యొక్క ఒత్తు వచ్చేటువంటి దానినే ద్విత్వముగా చెప్పబడుతుంది. ఇప్పుడు ద్విత్వాక్షరాలు అర్థమైంది కదండి. అదనమాట. అలాగే అత్త. ఇప్పుడు తా అనేటువంటిది ఎలా వచ్చింది? తా కింద తా ఒత్తు ఆకారం గుర్తుతోటి వచ్చింది.
అక్కడ అదే చూపిస్తాడు. అంటే ఇలా ఎన్నో ఉదాహరణని మనం చూసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ద్విత్వాక్షరం గురించి తెలిసింది కదా, సంయుక్తాక్షరానికి వెళ్దాం. సంయుక్తాక్షరం ఎలా వస్తుంది? సంయుక్త అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క గుర్తు వస్తుంది. ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క గుర్తు వచ్చేటువంటిదే సంయుక్తాక్షరం అవుతుంది. చూడండి, ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దానినే సంయుక్తాక్షరం అంటారు. అదనమాట. ఉదాహరణ నియా ఇచ్చానండి. నియా, ఈ నియా ఎలా అవుతుంది? న్ ప్లస్ ఈ ప్లస్ ఆ. అంటే ఏమిటి? ఇక్కడ న్ అనేటువంటిది ఈ అనేటువంటిది అకారం చేరింది. అంటే ఇక్కడ నకారం యకారం అనేటువంటిది రెండు హల్లు వచ్చాయి. నకారం యకారం. ఏమేమి హల్లులు వచ్చాయండి? నకారం యకారం అనేటువంటి హల్లులు వచ్చాయన్నమాట అండి. ఆ విధంగా అన్య అన్నప్పుడు న్యా నా కింద యావత్తుతో పలుకుతున్నాము, అదనమాట. అలాగే ప్రతీక, అంటే ఇప్పుడు అది సంయుక్తాక్షరమే కదండి. అంటే పా అనేటువంటి హల్లు ఒకటి, రా అనేటువంటి హల్లు ఒకటి. ఈ రెండు హల్లులతోటి అక్కడ ప్రా కింద పలుకుతున్నాం అనమాట అండి. ఈ విధంగా మనము ఉదాహరణలు చూసుకోవాలి. సంయుక్తాక్షరం అంటే ఏమిటి? ఒక హల్లు కింద వేరొక హల్లు యొక్క గుర్తు వస్తుంది, దానికే సంయుక్తాక్షరం అని పేరు. అదనమాట అండి. ఇక మూడోది ఏమిటి? సంశ్లేషాక్షరాలు. సంశ్లేషము అంటే ఏంటి? ఒక హల్లు కింద 2-3 ఒత్తులు వస్తాయండి, దానినే సంశ్లేషాక్షరం. 2 హల్లులు రావటం కంపల్సరిగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటాము? సంశ్లేషాక్షరము. మీకు రండి ఇక్కడ క్షుమి. క్షుమి అంటే అది ఇందులో ఎన్నున్నాయి ఏమిటి అనేది చూసుకోవచ్చు. అలాగే స్త్రీ, ఇందులో ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చండి. మనకి క్షమి అనేటువంటి దానిని లక్ష్మి, దీని ముందర లా చేర్చుకున్నాం అనుకోండి, లక్ష్మి. అర్థమైందా అండి? కాబట్టి క్షమి అనేటువంటిది ఏ విధంగా వచ్చింది? ఉక్కు ప్లస్ షు ప్లస్ ఉమ్ము ప్లస్ ఈ చేరింది. ఈ అంటే పైన కకారానికి ఇకారం చేరింది కదండి, అదనమాట. ఉక్కు అనేటువంటి దానికి ఇకారం చేరింది. ఇప్పుడు ఉక్కు అనేటువంటిది అంటే ఇది అనమాట అండి. ష్ అనేటువంటిది అంటే హా యొక్క గుర్తండి, హా యొక్క గుర్తు అనమాట. అలాగే ఉమ్మ అంటే మా యొక్క దానితోటి ఇక్కడ ఇకారం అనేటువంటి దాంతో మనకి ఈ యొక్క సంశ్లేషాక్షరం రావటం జరిగింది. అలాగే స్త్రీ కూడా చూసుకోండి, ఉష్ ప్లస్ ఉత్ ప్లస్ ర్ ప్లస్ ఈ అని వస్తుందన్నమాట అండి. అర్థమైందండి? ఇక్కడ ఈ కా షా మా అనే హల్లులు కలిశాయి. ఇక్కడ ఏం కలిసింది? సా తా రా అనే హల్లులు కలిశాయి అన్నమాట అండి. అర్థమైందా? ఈ విధంగా సంశ్లేషాక్షరం రావటం జరుగుతుంది. ఇప్పుడు మీకు ద్విత్వాక్షరాలంటే ఏమిటి, సంయుక్తాక్షరాలంటే ఏమిటి, సంశ్లేషాక్షరాలంటే ఏమిటి అనేది అవగాహన వచ్చింది కదండి. ఇప్పుడు దీని తర్వాత మనము వర్గాలు, వర్గయుక్కులు అనేటువంటి దానిని తెలుసుకుందాం. మరొక వీడియోలో మరొక అంశంతో వెళ్దాం. ఇప్పుడు మాత్రం వర్గాలు, వర్గయుక్కులు అది కూడా తెలుసుకుందామండి. సంశ్లేషాక్షరములు అనేటువంటి దాకా నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు వర్గాక్షరములు, వర్గము అనేటువంటి దాన్ని ఎలా వస్తుంది ఏమిటి అనే దానిని తెలుసుకున్నాను. కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. ఇదనమాట అండి, 5 వర్గాలుగా విభజించారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉండేటువంటి అక్షరాలు? కా నుండి మా వరకు. కా నుండి మా వరకు ఉండేటువంటి అక్షరాలను మనము 5 వర్గాలుగా చెప్పటం జరిగింది. ఎన్ని వర్గాలుగా చెప్పడం జరిగిందండి? 5 వర్గాలుగా చెప్పటం జరిగింది. ఆ 5 వర్గాలు ఏమిటంటే అండి, కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. ఇప్పుడు వర్గములు ఎన్ని అంటే 5. ఏమిటి? కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. మరి కా వర్గంలో ఏమేమి వస్తాయి? కా ఖ గా ఘ ఇඤ. చా వర్గంలో చ ఛ జ ఝ ఇని. టా వర్గంలో ట ఠ డ ఢ న అని కూడా చెప్పచ్చండి. తా వర్గంలో త థ ద ధ న. పా వర్గంలో ప ఫ బ భ మ. ఇవి ఇలా వస్తాయి. అంటే
కా నుంచి మా దాకా ఉండేటువంటి అక్షరాలని 5 వర్గాలుగా చెప్పటం జరిగింది. 5 వర్గాలు కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. ఇప్పుడు అర్థమైంది కదండి. ఈ 5 వర్గాల్లోంచి మొదటి అక్షరాలను తీసుకున్నదే వర్షాల కింద రావటం జరుగుతుంది. కా వర్గంలో కా, చా వర్గంలో చా, టా వర్గంలో టా, తా వర్గంలో తా, పా వర్గంలో పా. ఈ కచట తపలు అని చెప్తాను. ఏమని చెప్తాము? కచట తపలు అని చెప్తాం. దానికి ఏమని పేరు? పర్షాలు. పర్షాలు ఏమేమి అక్షరాలు? కచట తపలు. కచట తపలు ఏమిటి? పర్షాలు. బిట్లు అర్థమవుతున్నాయి కదండి. అలాగే మళ్ళాను ఒత్తుక్క తర్వాత గా, జ, డ, ద, బ అంటే మనకి ఈ 5 వర్గాల్లో ఉండేటువంటి ఈ గజడ దబలని ఏమంటారు? సరళాలు. గజడ దబలను ఏమంటారండి? సరళాలు. ఈ సరళాలు ఏమిటి? గజడ దబలు. అర్థమైంది కదండి. ఇక ఈ చివరి ఉండేటువంటి 5 వర్గాల్లోని అక్షరాలను ఇన్యా, ఇని, అన, నా, మా వీటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చెప్పటం జరిగిందండి. మరి ఈ కచట తప్పలు, గజడ దెబ్బలకి పక్కన ఉండేటువంటి అక్షరాలను ఏమంటారు? దానికి వర్గయుక్కులు అని పేరు. అంటే ఈ వర్గము పక్కన ఉండేటువంటి అక్షరాలు కాబట్టి దానికి వర్గయుక్కులు అని పేరు. అంటే అన్నీ ఒత్తుగా ఉండేటువంటిదే కాబట్టి ఒత్తు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ ఈ అక్షరాలు మనకి ఏమిటనమాట అండి? వర్గయుక్కులని పేరు. వర్గయుక్కులు ఈ అక్షరాలన్నీ రాసి దీన్ని ఏమంటారు అని బిట్టు అడగచ్చండి. వర్గయుక్కులు అంటారు. అర్థమైంది కదండి. ఇది ఇక వర్గయుక్కులు కూడా ఇక్కడ మీకు ఇలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒత్తు అక్షరాల దగ్గర ఇలా యారో మార్కులు పెట్టి వర్గయుక్కులు అని రాశాను. అంటే ఇవి ఏమిటనమాట అండి? పరుషాలు. ఇవి ఏమిటనమాట అండి? సరళాలు. ఇవి అనునాసికాలని మీకు అర్థమవుతుంది. అదనమాట. ఇక అచ్చుల యొక్క గుర్తులతో గుణింతం అనేది ఏర్పడుతుంది. అచ్చుల యొక్క గుర్తులు ఎక్కడి దాకాను? ఆ నుండి అవ్ వరకు దాకా. ఆ నుండి అవ్వారు అనేటువంటిది అచ్చుల యొక్క గుర్తులతోటి మనకి గుణింతాలు. కా గుణింతం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉక్ అనేటువంటిది ఉందనుకోండి. ఈ ఉక్ అనేటువంటి గుణింతానికి కా, ఉక్ ప్లస్ ఆ కా, ఉక్ ప్లస్ ఆ కా, ఉక్ ప్లస్ ఈ కి, ఉక్ ప్లస్ ఈ కి ఇలా వస్తుందని అన్ని గుణింతాలు కూడా ఇలాగే వస్తాయి. ఇది అర్థమైంది కదండి. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. మరి మీ సూర్యకుమారి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఈ పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి. మరింత అన్ని వీడియోలు తీసి మీకు పెడుతూనే ఉంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ సూర్యకుమారి. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు.